మన హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవనం ఇప్పుడు జనతా గ్యారేజ్ లెక్క మారిపోయింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్ కత్తాండ్లు. మన బీఆర్ఎస్ లీడర్లతోని బాధలు చెప్పుకుంటుర్రు. గులాబీ పార్టీ వాళ్ళకు హిమ్మతిస్తుంది, వాళ్ళ తరపున కోట్లాడుతున్నది. ఇగో ఇప్పుడు రింగు రోడ్డు రైతులు సుతాచ్చిర్రు. వాళ్ళ బాధలు మీరు కూడినాలే పారి. మరి రీజనల్ రింగ్ రోడ్డు గదేనులా ట్రిపులారు ఇప్పుడు ఈ మాట ఇంటేనే రైతుల గుండెలల్లా రైళ్లు ఊరుకుతున్నట్టయితుంది కాదా? మరి ఇదివరకున్న రింగ్ రోడ్డు ప్లాన్ కాదని ఈ షెయ్యి పార్టీ ప్రభుత్వం మార్పు మార్పు అనుకుంటా రింగ్ రోడ్డు తొవ్వనే మార్చి పడేసింది కదా. ఈ మార్చుడు సల్లగుండా మార్చిన తొవ్వ రైతుల భూముల మీదకి వెళ్ళిపోతున్నది, వాళ్ళ నోట్లే మన్ను పడుతుంది. ఈ మార్చిన రోడ్డు మాకు అద్దే అద్దు, మా భూములు మాకే ఉండాలే, పెద్దోళ్ళ భూములను కాపాడేదందుకు మా నోట్లే మన్ను కొట్టద్దనుకుంటా ఈ సర్కారు ఎట్లెట్లా మోసం చేస్తుంది ఏంది కథ గవన్నీ రింగు రోడ్డు రైతులు రామన్నతోని చెప్పుకున్నారు. ఈ నెల మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే చర్లగూడెం ప్రాజెక్టు ప్రారంభించుకోవడం జరిగింది. మరి రైతులు ఇప్పుడిప్పుడే పత్తి సాగు చేసుకుంటూ ఎంతో అంతో ఆర్థికంగా బలపడుతున్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు వస్తాయి అనే సంతోషం పడుతున్నటువంటి సందర్భంలో ఈ త్రిబులారు మరి మీరు ఉత్తర భాగం ఇచ్చినప్పుడే దక్షిణ భాగం కూడా అలైన్మెంట్ వచ్చింది సార్. అది ప్రభుత్వ భూములకు వెళ్ళి పోతూ ఉండే అలైన్మెంటు. ఇప్పుడు ఇచ్చినటువంటి అలైన్మెంట్లో దాదాపు కొంతమంది ఇప్పుడు ఈ చౌటపల్లి కాడికి వస్తేనేమో దివిస పరిశ్రమ, నారాయణపూర్ మండలం కాడికి వస్తే నారాయణపూర్ మండలం కానీ అటు గట్టుపల్లి మండలం కాడికి వస్తే కొంతమంది రాజకీయ నాయకులు సర్వేలో ఒక 170 ఎకరాలు ఒక్కరే కొనుక్కున్నారు. మరి దాన్ని అవుటర్లు ఉంచుకొని దానికి సర్వేలు ప్రమోటం చేసుకున్నారు. మరి కొంచెం దూరం పోతే 200 ఎకరాలు ఒక దగ్గర, మళ్ళీ మేడ్చంద్రాపురంలో 200 ఎకరాలు ఒక దగ్గర. మరి ఆ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ భూములకు రేట్లు పెరగడానికి చిన్న చిన్న రైతుల్ని పొట్టగొట్టడం మరి కొంచెం ఇది చాలా బాధాకరంగా ఉంది. కాంగ్రెస్ వచ్చినాక త్రిపుల్ అలైన్మెంట్ మాకు తెలియదు, వస్తుందా ఎప్పుడు వస్తుందో అనే మాటలు మన సొంత జిల్లా రోడ్డు భవనాల శాఖ మంత్రి కూడా ఈరోజు చెప్పడం విడ్డూరంగా ఉంది. కానీ అందరికి తెలుసు 40 కిలోమీటర్ దూరం అవతల తీసుకుంటే యాదగిరి గుట్ట నుంచి ఆలేరు కానీ జనగం నుంచి కానీ తీసుకుంటే కనెక్టివిటీ పెరుగుతుంది. మరి ఈనాడు రైతులు తాము పండించుకునే పంట భూములను గవర్నమెంట్కి ఇస్తుంటే కేవలం 10 లక్షలకు 5 లక్షలకు 12 లక్షలకు గవర్నమెంట్ రేటు విధించి మీరు ప్రజలను రైతులను ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు చేస్తున్నారు. ఇన్నారా మన సర్కారు చేస్తున్న నిర్వాహకం ఎట్లున్నదో? అసలు ఉండేదాన్ని నుంచగనట ఈ మార్పులు చేర్పుల పేరుతోని గిట్లా గరీబోల భూములు గుంజుకునుడేందో కథకున వాడెత్తు. ఇక వీళ్ళిట్లా చెప్పుకుంటుంటే బాధ పడనులు లేరోల్లా. మన రామన్న వీళ్ళను దగ్గరికి తీసుకొని హిమ్మతిచ్చిండు. ఎట్లెట్లా ముంగటికి పోవాలే, సర్కార్ మెడలు ఎట్లా వంచాలే, బీఆర్ఎస్ పార్టీ తోడుగుంటది అని చెప్పుకుంటా ధైర్యం నింపిండు. ఒకటి, మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి, మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు. 2, నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు, ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి ఉంది. మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికన్నా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ గారు దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్, మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. మీ పోరాటానికి రాజ్యసభలో, శాసనసభలో, బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది. శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మీతో కలిసి ఉంటుంది. న్యాయం జరిగేదాకా మీతో నడిచే బాధ్యత మాది. నిజంగా కాంగ్రెస్ మార్చిన రీజనల్ రింగ్ రోడ్డు తొవ్వ రైతులకు పెద్ద శాపమే ఉన్నదోళ్ళ. వాళ్ళకు నిద్ర పడతోట్టు కాదా? మరి ఏండ్లకేండ్లు కన్న తల్లి లెక్క చూసుకున్న భూమిని ఉన్న పలంగా గుంజుకుంటామంటే గుండెల మీద బండేసినట్టే కదా. కాదోళ్ళ, నేను బాగా గమనిస్తున్నా, ఏమంటే ఈ షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి సంధి ఈ పేదోళ్ళ భూముల మీద పడ్డదేందోళ్ళ. కంపెనీల పేరు చెప్పుకుంటా రింగు రోడ్డు అనుకుంటా గరీబోల భూములను గుంజుకునుడు. మా భూములు మాకు కావాలని మరల పడితేనేమో లాఠీ చార్జులు, కేసులు, పెద్ద గోసనే వచ్చింది పో అని కాండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటుర్రు రైతులు.